హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. పండగ రోజులన్నీ కంప్లీట్ అవడానికి దగ్గర పడ్డాయి. ఇంకో 2-3 రోజుల్లో ఊళ్ళని వదిలి సిటీకి వెళ్ళిపోయి మళ్ళీ ఎవరి రొటీన్ లైఫ్ ని వాళ్ళు గడపాల్సిందే. అయితే అన్ని పండగల కన్నా కూడా సంక్రాంతి పండుగ చాలా పెద్దగా ఎక్కువ రోజులున్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఎన్నో ఎమోషన్స్, ఎన్నో విధానాలు ఈ పండగలో అయితే ఇమిడిపోయి ఉంటాయి. అలాగే మన తెలుగు ప్రేక్షకులకి ఉండే ఇంకో ఎమోషన్ ఏంటంటే సినిమాలు. సో ప్రతి పండగలాగే ఈ పండగ సీజన్ కి కూడా ఒక 5 సినిమాలు అయితే పోటీలోకి దిగాయి. ఇక ఈ పోటీలో ఎవరు నెగ్గారు, ఎవరు ఓడారు అని మాట్లాడుకోవడం ప్రతిసారి సర్వసాధారణంగా జరిగే విషయమే. మనం మాత్రం కలెక్షన్స్ వైజ్ గానీ టాక్ వైజ్ గానీ చూడకుండా కేవలం కంటెంట్ తోటి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ని బేస్ చేసుకొని టాప్ 5 నుంచి 1 వరకు కౌంటింగ్ అయితే చూద్దాం. నిజానికి ఈ పోటీలో వచ్చిన 5 సినిమాల్లో కూడా పెద్ద మ్యాటర్ ఉన్న సినిమా ఏది లేదు. పెద్ద స్టార్స్ సినిమాలు కూడా సోసో టాక్ నే తెచ్చుకున్నాయి. ఆ హీరోలకున్న స్టార్డమ్ ని బేస్ చేసుకొని పండగ సీజన్ అవ్వడంతో సినిమాలు అయితే బ్రేక్ ఈవెన్ బాట పట్టాయి. కానీ సబ్జెక్ట్ వైజ్ ఏ సినిమాకి ఏ ర్యాంక్ ఇవ్వచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇది జస్ట్ కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, తప్పు అనిపిస్తే కామెంట్లు కూడా చేయకుండా సైలెంట్ గా మీ పని మీరు చూసుకోండి. ఇక లిస్ట్ లో నెంబర్ 5 భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ సినిమాని నేనే కాదు ఎవరైనా కానీ సరే ఖచ్చితంగా 5 లోనే ఉంచుతారు. అసలు ఏ మాత్రం కొంచెం కూడా హుక్కింగ్ గా లేని స్టోరీని పట్టుకొచ్చి 2.5 గంటలు సినిమా తీశారు. అదే భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా. దీనికన్నా శోభన్ బాబు గారి ఏవండి ఆవిడ వచ్చింది సినిమా, దాన్ని చూడమన్నా ఇప్పుడు ఓపిక్ గా చూడొచ్చు ఎంతో కొంత. ఇది అంత పాతకాలం నాటి సినిమా ఐడియా అయినా కూడా తీయడం విషయంలో కూడా అంతే రొటీన్ సీన్స్ ని రాసుకొని ఎక్కడ కూడా కామెడీని పండించకుండా చెప్పాలంటే ఇరిటేషన్ తెప్పించే లెవెల్లో ఈ సినిమా అయితే త్రూ అవుట్ సాగింది. నేనైతే పిచ్చ బోరింగ్ గా ఫీల్ అయినా ఈ పండగ సీజన్ లో వచ్చిన అన్ని సినిమాల కన్నా భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చూసినంత సేపు సినిమాలోని సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఏ సీన్ కూడా అంత ఎంగేజింగ్ గా అనిపించలేదు. త్రూ అవుట్ సినిమా అంతా కూడా చాలా డల్ ఫేజ్ లో వెళ్ళిపోయింది. ఏదో ట్రై చేశారు సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, రవణ, వీళ్ళంతా ఏదో కామెడీని పండించే ప్రయత్నం అయితే చేశారు కానీ ఎక్కడ కూడా కామెడీ మాత్రం ఎంగేజింగ్ గా అయితే పేలలేదు. సెకండ్ హాఫ్ అయితే మరీ వరస్ట్ గా అనిపించింది. ఇక ఈ లిస్ట్ లో నెక్స్ట్ నెంబర్ 4 మనశంకర వరప్రసాద్. ఈ మాట వినగానే మీలో చాలా మంది షాక్ అయిపోతుంటారు. అరే బాబు, పండగ సీజన్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న సినిమాని నెంబర్ 4 లో ఎలా చెప్తావురా అని మీరంతా తిట్టుకోవచ్చు. నేను ముందే చెప్పాను, నేను కంటెంట్ వైజ్ ఎనలైజ్ చేసే నెంబరింగ్ ఇస్తున్నాను. అలాగే ఇది కంప్లీట్ గా నా ఒపీనియన్ మాత్రమే. మనశంకర వరప్రసాద్ సినిమా చూసినప్పుడు అయితే నేను చాలా సాటిస్ఫైడ్ అయ్యాను భయ్య. లిటరల్లీ చెప్పాలంటే చిరంజీవి గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రజెంటేషన్ ఈ సినిమాలో అయితే నేను చూశాను. హుక్ స్టెప్ సాంగ్ అయితేనేమి, కొన్ని కామెడీ సీన్స్ అయితేనేమి, కొన్ని ఫైట్స్ లో ఉండే ఆ హీరోయిజం అయితేనేమి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి చిరంజీవి గారి ప్రజెంటేషన్ అయితే టాప్ నాచ్ లో చూపించాడు అనిల్ రావిపూడి. కానీ సినిమాని సబ్జెక్ట్ వైజ్ గా డీకోడ్ చేస్తే మాత్రం ఇదొక మిక్సీ పాత్రలో వేసి తిప్పిన లాంటి సినిమా. అజిత్ గారి విశ్వాసం, వెంకటేష్, నయనతార, తులసి, మన చిరంజీవి గారిదే డాడీ సినిమా. ఈ 3 సినిమాల్ని కలిపి మిక్సీలో వేస్తే వచ్చినట్టుగా అనిపించింది ఈ కథ. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అవుతుంది. పిల్లల ఎపిసోడ్ కి వెళ్ళేటప్పటికి కూడా పర్లేదు అనిపిస్తుంది. కాకపోతే అదే ఇంటర్వెల్ వరకు కొనసాగడం కొంచెం బోరింగ్ గానే చెప్పాలి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మంచి ట్విస్ట్ తోటి బానే ఇచ్చారు. కాకపోతే సెకండ్ హాఫ్ లో కథ రన్ అయ్యే విధానంలో మాత్రం చాలా ఫ్లాసే కనబడ్డాయి. ఇక హీరోయిన్ ఫ్యామిలీకి ఉండే థ్రెట్ అయితే మరీ సిల్లీ రీజన్ అనిపించింది. అండ్ వెంకటేష్ గారి క్యామియోని ఇంట్రడ్యూస్ చేసిన విధానం కూడా చాలా ఆర్టిఫిషియల్ గా, ఫోర్స్డ్ గా ఇరికిచ్చినట్టుగా అనిపించింది భయ్య. పాత సినిమాల్లో అమెరికా పెళ్లి కొడుకు కాన్సెప్ట్ ఉంటుంది కదా, అలాంటి క్యారెక్టర్ తో వెంకటేష్ గారిని సినిమాలో ఇన్వాల్వ్ చేయడం నాకైతే లిటరల్లీ నచ్చలేదనే చెప్తాను. ఇంకా క్లైమాక్స్ లో చిరంజీవి గారి మదర్ ని సేవ్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ లో వీడియో చూస్తే అదైతే యాజ్ ఇట్ ఈస్ గా జైలర్ సినిమానే గుర్తొచ్చేసింది నాకు. ఇక సినిమాలో సాంగ్స్ ఒక హుక్ స్టెప్ సాంగ్ తప్పనిస్తే మిగతా ఏ సాంగ్ కూడా పెద్ద ఎంగేజింగ్ గా అనిపించలేదు నాకు. మీసాల పిల్ల సాంగ్ టైమింగ్ కూడా టూ బోరింగ్ గా అనిపించింది సెకండ్ హాఫ్ లో అయితే. కానీ ఏది ఏమైనా సరే చిరంజీవి గారి వింటేజ్ ప్రజెంటేషన్ వల్ల, ఆయన కామెడీ టైమింగ్ వల్ల సినిమా అయితే గట్టెక్కేసి నెంబర్ 1 ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయిందనే చెప్పాలి. ఇక లిస్ట్ లో నెంబర్ 3 రాజాసాబ్.
ఈ సినిమాకి డే 1 చాలా డివైడ్ టాక్ అయితే వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే సినిమాలో ఉండే ఒక మైండ్ గేమ్ కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది నాకు. హీరోని విలన్ కట్టడి చేసిన విధానం రెగ్యులర్ సినిమాలో పాయింట్ లాగా కాకుండా ఒక యూనిక్ పాయింట్ అని అయితే నాకు అనిపించింది. హీరో విలన్ ని జయించాలి అంటే ముందు తన మైండ్ సెట్ తో జయించాలి అన్న ఐడియాలజీ అయితే సూపర్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ 40 మినిట్స్ ఉండే విజువల్స్ కూడా నాకైతే ఎక్సలెంట్ గా అనిపించాయి సినిమాలో. ఇక ప్రభాస్ గారి గురించి అయితే చాలా కామెంట్స్ విన్నాము. ఒరిజినల్ ప్రభాస్ కాదు, ఎక్కువ శాతం డూపే ఉన్నాడు, ఏఐ తో రీప్లేస్ చేశారు, ఈ మాటలు అయితే చాలా విన్నాను. బట్ సినిమా చూసినంత సేపు మాత్రం ప్రభాస్ గారి కొన్ని లుక్స్ మాత్రం నాకు టాప్ నాచ్ అనిపించాయి భయ్య. ఎస్పెషల్ గా ఫస్ట్ హాఫ్ లో ఉండే రెబల్ సాబ్ సాంగ్ గానీ చర్చ్ సీన్ గానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ అందులో ప్రభాస్ గారి ప్రజెంటేషన్, ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా రోజులు అయిపోయింది ఇలాంటి కామెడీ టైమింగ్ తోటి ప్రభాస్ గారిని చూసి. సో అవన్నీ కూడా నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చాయనే చెప్తాను. కానీ ఏది ఏమైనా సినిమా మాత్రం కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకొని సంక్రాంతి రేస్ లో అయితే పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక లిస్ట్ లో నెంబర్ 2 నారి నారి నడుమ మురారి. సినిమా త్రూ అవుట్ మాత్రం మంచి ఎంటర్టైనర్ భయ్య. నరేష్ గారి క్యారెక్టర్ తోటి అయితే పొట్ట చెక్కలయ్యేంత ఫన్ జనరేట్ చేశారు. అండ్ శర్వానంద్ ప్రజెంటేషన్ కూడా భలే అనిపించింది సినిమాలో. కాలేజ్ బ్యాక్గ్రాఫ్ లో అయితే భలే యంగ్ గా కనిపించాడు. అండ్ ఇంకొన్ని సీన్స్ లో కామెడీ అయితే రన్ రాజా రన్ సినిమాని గుర్తు చేసింది. యాజ్ ఎ ఎంటర్టైనర్ గా చూస్తే ఈ సినిమాలో మాత్రం ఫుల్ ప్యాక్డ్ ఫన్ ఉంది భయ్య. లిటరల్లీ చెప్పాలంటే అన్ని సినిమాల కన్నా ఎక్కువ సేపు నవ్వుకుంది ఈ సినిమా చూసినప్పుడే. కానీ ఈ సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ ఫ్లా ఏంటిదంటే వెరీ థిన్ లైన్ భయ్య. టూ మచ్ ప్రెడిక్టెడ్ స్టోరీ. మనకి కథ ఈజీగా అర్థమైపోతుంది, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, తర్వాత ఎలా మూవ్ అవుతుంది, ఎలాంటి క్లైమాక్స్ ఇవ్వబోతున్నారు అనేది కూడా ఈజీగా గెస్ చేయొచ్చు అనిపించింది సినిమా చూసినంత సేపు. ఇక శ్రీ విష్ణు గారి క్యామియో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ నే ఇచ్చింది సినిమాలో అని చెప్తాను. బట్ మెయిన్ హీరో మాత్రం నరేష్ గారి క్యారెక్టర్, ఈయన సీన్స్ తోటి అయితే బీభత్సంగా నవ్వుకోవచ్చు సినిమా చూసి. సో మెయిన్ హీరో చుట్టూ ఉండే కథ కూడా కొంచెం గ్రిప్పింగ్ గా ఉండుంటే ఈ సినిమా నెంబర్ 1 ప్లేస్ కి వెళ్ళిపోయేదని నాకు అనిపించింది. ఇక లిస్ట్ లో ఫైనల్ గా నెంబర్ 1 ఇక అందరికీ తెలిసిందే, మిగిలిన సినిమా ఒక్కటే కాబట్టి అనగనగా ఒక రాజు. ఈ సినిమాని నెంబర్ 1 ప్లేస్ లో నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమా చూసినంత సేపు ఎంతైతే ఎంటర్టైన్ అయ్యానో సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కి కూడా నేను అంతే బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ సినిమాలో హీరో నవీన్ పొలిశెట్టి ప్రజెన్స్, కామెడీ టైమింగ్ ఎక్సలెంట్ అనిపించాయి. అండ్ మీనాక్షి చౌదరి లుక్స్ కూడా టూ ప్రెటీగా అనిపించింది. నాకు 2 సాంగ్స్ బాగా నచ్చాయి. ఆంధ్ర టు తెలంగాణ భీమవరం బాలమ సాంగ్ థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు అయితే మంచి ఊపు వచ్చింది ఈ పాటలు వింటున్నప్పుడు. అండ్ ఒక రాజ్ అంటే తనకి ఎలాంటి మనసు ఉండాలి అని రిఫ్లెక్ట్ చేసే సీన్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఒక రాజ్ అంటే ఎలా ఉండాలి అనే అర్థాన్ని క్లైమాక్స్ లో అయితే చూపించారు. ఎంత పెద్ద మనసు ఉంటే వాడు రాజ్ అవుతాడు అనే దాన్ని. చెమ్మక్ చంద్ర గారి ఎమోషనల్ అయిన సీను అండ్ హీరోయిన్ నా రాజ్ ఎక్కడుంటే అదే నాకు కోట అని అనడం, ఈ డైలాగ్స్ అప్పుడైతే టూ మచ్ ఎమోషనల్ ఫీల్ అయ్యాను నేను. సో ఇంత ప్రాపర్ గా ఇంత గ్రిప్పింగ్ గా సినిమా స్ట్రక్చర్ గానీ సినిమాలో యాడ్ చేసిన ఎలిమెంట్స్ ఏవి గానీ ఫోర్స్డ్ గా అనిపించకుండా ఒక ఫ్లో మీద తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసిన విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో ఉన్నంత నీట్ రైటింగ్ వర్క్ నాకు వేరే ఏ సినిమాలో కూడా కనిపించలేదనే చెప్తాను. సో కమర్షియల్ గా ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే సినిమాలోని రైటింగ్ ఏ సినిమాలో కొంచెం మెచ్యూర్డ్ గా అనిపించిందన్న విధానం చూస్తే అనగనగా ఒక రాజ్ అనే సినిమా పైనే నా మనసు అయితే వెళ్ళింది. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా సంక్రాంతి బరిలో వచ్చిన 5 సినిమాల పైన నా ఒపీనియన్. మీరు గనక నా ఒపీనియన్ తో ఏకీభవించినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, లేదంటే ఏమీ చేయకుండా సైలెంట్ గా క్లోజ్ చేసేయండి. దట్స్ ద వీడియో గైస్, సైనింగ్ ఆఫ్, బాయ్.